హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా ఇప్పుడు దీని వెనుక పరిగెడుతుంది. మానవుల ప్రమేయంతో సంబంధం లేకుండా ఎలాంటి పనులనైనా చక్కబెట్టగల సామర్థ్యం ఏఐ సొంతం. అందుకే ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. భవిష్యత్తు దీనిదే అని భావిస్తున్న యువత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పట్టు సాధించేందుకు పరుగులు పెడుతోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనర్థాలు కూడా లేకపోలేదు. అలాంటి అనర్థాల్లో ఒకటి ఇటీవల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొబైల్ ఫోన్ వాడే వాళ్ళందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉన్నట్టే. దీంతో దాదాపు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులు చక్కబెట్టుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాగా వేస్తోంది. కంపెనీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకొని తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆరోగ్య రంగంలో ఏఐ ద్వారా వ్యాధులను నిర్ధారించగలుగుతున్నారు. కొత్త చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయగలుగుతున్నారు. వ్యాపార రంగంలో ఏఐ అద్భుతాలు సాధిస్తోందని చెప్పొచ్చు. కస్టమర్లకు సేవలను ఆటోమేటిక్గా అందించేందుకు ఎంతో ఉపయోగపడుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకతను పెంపొందించుకునేందుకు దోహదపడుతోంది. ఆర్థిక రంగంలో మోసాలను పసిగట్టేందుకు ఏఐ సహాయపడుతోంది. రవాణా రంగంలో డ్రైవర్ రహిత వాహనాలను రూపొందించేందుకు ఏఐ ఉపయోగపడుతోంది. ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఏఐ పాత్ర గణనీయంగా ఉంది. కంటెంట్ క్రియేషన్లో ఏఐ పాత్ర ఏ స్థాయిలో ఉందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాట్‌జీపీటీ, జెమినై లాంటి సాధనాల ద్వారా మనకు ఏది కావాలంటే అది క్షణాల్లో పొందగలుగుతున్నాం. కేవలం టెక్స్ట్ ఫార్మాట్లోనే కాకుండా ఇమేజ్లు, వీడియోలను కూడా ఏఐ రూపొందిస్తోంది. దీంతో మన పని సులభంగా మారిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూసాం కదా. అయితే అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఇదే ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందని అంచనా. అనేక పనులను ఏఐ ఆటోమేషన్ చేసేస్తుంది. దీనివల్ల మానవుల అవసరం ఉండదు. కంపెనీలు తక్కువ ఖర్చుతో ఏఐ ద్వారా పనులు చేసుకోగలవు. దీనివల్ల హ్యూమన్ రిసోర్సెస్ అవసరం ఉండదు. ఇది ఉద్యోగ భద్రతకు చేటు చేస్తుంది. వ్యక్తిగత భద్రతకు ఏఐ పెద్ద సవాల్గా మారుతోంది. వ్యక్తిగత డేటాను ఏఐ దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏఐ చేసే పనుల వల్ల ఇతరులకు నష్టం కలిగించవచ్చు. కొన్ని అంశాల్లో ఏఐ వాడకం ద్వారా ప్రమాదకర పరిణామాలు సంభవించవచ్చు. ఏఐ వల్ల లాభాలు, నష్టాలు చూసాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏఐని ఉపయోగించి ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తున్నారో ఓ సర్వే ఆశ్చర్యకర అంశాలను బయటపెట్టింది. ఇది ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చేసింది. ఏఐకి సంబంధించిన అనేక యాప్స్ ఇప్పుడు ప్లేస్టోర్స్లో రెడీగా ఉన్నాయి. దీంతో అందరూ దీన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అమెరికాలో కొంతమంది మైనర్ పిల్లలు ఏఐని వాడి గలీజ్ పనులు చేస్తున్నట్టు తేలింది. ప్రతి 10 మందిలో ఒకరు ఏఐ ద్వారా తమ తోటి విద్యార్థుల ఫోటోలను న్యూడ్గా మార్చేస్తున్నారు. వాటిని వాళ్ళకే తిరిగి పంపిస్తున్నారు. క్లాసులోని ఆడపిల్లల ఫోటోలను న్యూడ్గా మార్చేసి షేర్ చేసుకుంటున్నారు. ఇది కేవలం పిల్లలకే పరిమితం కావట్లేదు. టీచర్ల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. పిల్లలు టీచర్ల ఫోటోలు, వీడియోలను గలీజ్గా మార్చేస్తున్నారు. దీంతో బాధిత పిల్లలు, టీచర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఏఐ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మున్ముందు మరింత దారుణమైన పరిస్థితులు చూడబోతున్నామని ఈ సర్వే ద్వారా అర్థమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేలు చేస్తుందో కీడు చేస్తుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి చర్యల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం కావడం తప్పదేమోనన్న భయం కలుగుతోంది. ఆ మధ్యకాలంలో హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఆమె వీడియోలను కొంతమంది ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసేసి మిస్యూజ్ చేశారు. ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఏది అసలో ఏది నకిలీనో కూడా తెలుసుకునే పరిస్థితి కూడా ఉండట్లేదు. సెలబ్రిటీలకు వీటిపైన అవగాహన ఉంది కాబట్టి వాటిని ఫేస్ చేయగలుగుతున్నారు. కానీ సామాన్యులకు ఇలాంటివి తెలియదు. పల్లెటూళ్ళలో పెరిగిన ఓ అమ్మాయి ఫోటోను ఇలా మార్ఫింగ్ చేసేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్ ఏంటి? ఎవరితో చెప్పుకోగలుగుతుంది? ఇలాంటి వాటిపై ఫైట్ చేయగలిగే సామర్థ్యం అలాంటి వాళ్లకు ఉంటుందా? తను చేయని పనికి తాను బాధితురాలుగా మారిపోతున్న పరిస్థితుల్లో ఆత్మహత్య శరణ్యమని భావించే వాళ్లే ఎక్కువ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొంతమంది పిల్లలు సరదా కోసం ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. కానీ దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసుకోలేని వయసు వాళ్ళది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తెలిసి తెలియక చేశారని సమర్థించుకుంటూ ఉంటాం. చిన్న తప్పునైతే క్షమించవచ్చు, కానీ ఇలాంటి వాటిని కూడా క్షమించగలమా? వాళ్ళు చేస్తున్నవి పిల్ల చేష్టలని ఊరుకుందామా?
ఇలాంటి వాటిని సమర్థించుకుంటూ పోతే సభ్య సమాజంలో ఎవరూ తలెత్తుకునే పరిస్థితి మున్ముందు ఉండదేమో. మన దేశంలో స్కూలు పిల్లలకు మొబైల్ ఫోన్ల యాక్సెస్ తక్కువే అని చెప్పొచ్చు. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఎల్కేజీ పిల్లలు కూడా స్కూల్కు యాపిల్ ఫోన్లు తీసుకెళ్తుంటారు. అలాంటి పరిస్థితి మన దేశంలో వస్తే పిల్లలు ఏమైపోతారో అనే ఆందోళన మొదలైంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పటికే పిల్లలు మొబైల్ ఫోన్లను వదలట్లేదు. పిల్లల మొబైల్ ఫోన్ల వాడకం పెరిగిపోయిందని సర్వేలు కూడా చెప్తున్నాయి. పనికొచ్చే విషయాలు కాసేపు చూస్తే పర్లేదు, కానీ మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే పిల్లలు గేమ్స్ ఆడడమో లేదంటే గలీజ్ వీడియోలు చూడడమో జరుగుతుంది. ఇక ఏఐ పైన పిల్లలు పట్టు సాధిస్తే దాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుబాటులో అత్యాధునిక శాస్త్ర సాంకేతికత ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సాధించవచ్చు. కానీ అలా జరగట్లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఏ సాధనాన్ని ఎలా వాడుకోవాలనేది మన ఇష్టం. కొంతమంది కత్తిని కూరగాయలు కట్ చేసేందుకు వాడితే మరికొందరు అదే కత్తిని పీకలు కోసేందుకు వాడుతుంటారు. దాన్ని ఎలా వాడుకోవాలనేది వాడే వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏఐ కూడా ఈ కోవలోకి చెందుతుంది. ఏఐని మంచి కోసం వాడాలా, చెడ్డ పనుల కోసం వాడాలా అనేది మన చేతుల్లో ఉంటుంది. అయితే అందరూ మంచి కోసమే వాడతారని ఆశించలేము. అందుకే ఏఐ ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు లాంటి వాటిని బేరీజు వేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందరికీ అందుబాటులో ఉండడం వల్ల దాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అవసరమైన వాళ్ళకే ఏఐని అందుబాటులో ఉంచేలా చేయగలిగితే కొంతమేర ప్రయోజనం ఉంటుంది. అలాగే ఏఐని వాడి ఎవరు ఏం చేస్తున్నారనేది మానిటర్ చేయగలిగితే మరింత మేలు జరుగుతుందేమో. ఏఐని ఎవరు వాడాలి, ఎలా వాడాలి అనే దానిపై ఇప్పటికీ నియమ నిబంధనలు లేవు. ఇలాంటి యాప్స్ అందరికీ అందుబాటులో ఉండడం వల్ల అందరూ వాడేస్తున్నారు. మంచి కోసం వాడేవాళ్ళు చాలా తక్కువగా ఉంటే దుర్వినియోగం చేస్తున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి వాటికి చెక్ పెట్టడం ఎలా అనే దానిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. సమాజానికి ఇబ్బంది కలిగించే ఏ యాప్స్ పైన నియంత్రణ లేకపోతే కలిగే నష్టాన్ని ఊహించడం కష్టం. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం. అదే సమయంలో మన పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో ఓ కన్నేసి ఉండడం మంచిది. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్.